పైనుంచి కింది వరకు ఏ ఎన్నికైనా వైసీపీ అరాచకాలకు పాల్పడింది. దౌర్జన్యంతో పదవులు హస్తగతం చేసుకుంది. వైసీపీ మూకలు ప్రత్యర్థి పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులు చోద్యం చూసిన ఘటనలు కూడా జగన్ పాలనా కాలంలోనే జరిగాయి. మీడియాపై రోజువారీ తప్పుడు కేసులు పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విధ్వంసం పరాకాష్ఠకు చేరుకుంది. మాచర్లలో తెలుగుదేశం పార్టీ నేతలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ వేసేవారిని కిడ్నాప్ చేయడం వంటి ఘటనలు జరిగాయి. అక్కడి పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు వెళ్లిన టీడీపీ నేతలు బోండావమ్మ, బుద్ధ వెంకన్నపై మాచర్లలో జరిగిన దాడి రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. అప్పట్లో ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం కేసులు కూడా సరైన సెక్షన్లతో నమోదు చేయలేదు. టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు పెట్టారు. పొంగనూరులో కూడా ఇటువంటి దౌర్జన్యాలు కోకొల్లలుగా జరిగాయి. మాచర్ల, పొంగనూరు, పీలేరు వంటి నియోజకవర్గాలతో పాటు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారు. ఒక్క తాడిపత్రిలో మినహా రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలను వైసీపీ ఇటువంటి దౌర్జన్యాలతోనే కైవసం చేసుకుంది. ఆనాడు ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డి రమేష్ కుమార్ ఈ దౌర్జన్యాలపై కేంద్రానికి లేఖ రాయడంతో ఆయన్ను ఎన్నికల కమిషనర్ విధుల నుంచి తొలగించారు. దానిపై ఆయన కోర్టుకు వెళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. తిరిగి ఆయన్ను ఎన్నికల కమిషనర్గా నియమించింది. ఆయనకు సిఆర్పీఎఫ్ భద్రతను కల్పించింది. ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితులు కల్పించి గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు? 151 సీటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ప్రజలు 2019 ఎన్నికల్లో. పంచాయతీ ఎన్నికలు ఎవరు పోటీ చేసేదానికి లేదన్నాడు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, ఈ రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక కావాలా. నామినేషన్లు చింపేశారు. ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి పోటీ చేసిన అభ్యర్థులను విత్డ్రాల్ చేయించారు. దుర్మార్గానికి పరాకాష్ట జగన్ పాలన. స్వయంగా కుప్పం లాంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డాక 9 సార్లు ఎన్నికల్లో జరిగితే 9 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కూడా నామినేషన్లు వేసేదానికి భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని సవాల్ చేసి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడులోని ఆత్మకూరు వంటి చోట్ల తెలుగుదేశం నేతలను గ్రామాల నుంచి బయటకు పంపించేశారు. చివరకు వారందరినీ తిరిగి ఆత్మకూరు తీసుకువెళ్లేందుకు చలో ఆత్మకూరు కార్యక్రమానికి చంద్రబాబు పిలుపునిచ్చారు. దాంతో ఆయన్ను బయటకు రానివ్వకుండా ఇంటి గేటును తాళ్లతో కట్టివేసి లోపలి నిర్బంధించారు. ఆయన ఇంటికి వెళ్తున్న అచ్చెన్నాయుడిని ఇంటి ముందే అరెస్ట్ చేశారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కావాలంటూ నేరుగా ఆయన ఇంటికి అనుచరగణాన్ని వేసుకుని దాడికి వెళ్లిన జోగి రమేష్ను అడ్డుకున్న తెలుగుదేశం నేతలపై హత్యాయత్నం కేసులు మోపారు. విశాఖ వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయంలోనే ఆపేశారు. దానిపై తెలుగుదేశం నేతలు నేరుగా కోర్టుకు వెళ్లారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ను కోర్టుకు పిలిపించి ఐపీసీలోని సెక్షన్లు చదివించినా వైసీపీ వాళ్ల పద్ధతి మారలేదు. రాజధాని అమరావతిలో విధ్వంసాన్ని పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడుపై రాళ్లతో దాడి చేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, వారి నిరసన అలా తెలిపి ఉంటారని చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. మరోమారు చంద్రబాబు తిరుపతిలో టీడీపీ నేతలను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో ఆయన తిరుపతి ఎయిర్పోర్టులో అడ్డుకోగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎయిర్పోర్టులోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ ప్రభుత్వం వదలలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగనే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కార్లు మార్చినట్లు పెళ్లాల్ని మారుస్తున్నాడని దిగజారి మరీ వ్యాఖ్యలు చేశారు. దానిపై జన సైనికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన ప్రజలను కలిసేందుకు వెళ్లగా పవన్ను హోటల్లోనే నిర్బంధించారు. ర్యాలీగా వెళ్తున్న సమయంలో అడ్డుకుని ఆయన్ను కారులో కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. 2 రోజుల పాటు హోటల్లోనే ఉన్న పవన్ కళ్యాణ్ తర్వాత విజయవాడకు వచ్చారు. వెంటనే ఈ విషయం తెలుసుకుని ఆనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెళ్లి పవన్ కళ్యాణ్ను కలుసుకుని తన సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వ అరాచకాలను ఎదుర్కొనేందుకు కలిసి పనిచేద్దామని, ప్రజల హక్కులను కాపాడేందుకు భావ సారూప్యత కలిగిన సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్దామని నిర్ణయించారు. విజయవాడలో జరిగిన ఈ భేటీయే ఆ తర్వాత కూటమి కూర్పుకు నాంది పలికింది. కొన్ని రోజులకు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు చేరుకోగా చివరి నిమిషంలో ఆయన ఫ్లైట్ను జగన్ ప్రభుత్వం క్యాన్సిల్ చేయించింది. ఆయన వెనక్కి తగ్గిన పవన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరగా
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద అడ్డుకున్నారు. అక్కడి పోలీసులతో వాదన జరిగిన తర్వాత మళ్లీ ముందుకు వెళ్లగా నందిగామ వద్ద మరోసారి పవన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఆయన జాతీయ రహదారిపై రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. పోలీసులు కూడా చట్టపరంగా వ్యవహరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో జన సైనికులు రావడంతో పవన్ నాదెండ్ల మనోహర్ను ఒకే కారులో ఎక్కించి పోలీస్ ఎస్కాట్ ఇచ్చి మంగళగిరి జనసేన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఇలా జగన్ జమానాలో ప్రతిపక్ష నేతల నోరు కట్టేసేలా అనేక కుట్రలు పన్నారు. అక్రమంగా అరెస్టులు చేశారు. ప్రజలు వాటిని గమనించే మొన్న ఎన్నికల్లో జగన్ కు తగిన గుణపాఠం చెప్పారని అందరూ అభిప్రాయపడుతున్నారు. అమ్మాయి వయసు గౌరవించకుండా, తను చేసిన ప్రజాసేవకు గౌరవించకుండా బస్సుల తలుపులు మోదీ చేసిన పరిస్థితుల్లో తీసుకొస్తే ప్రజలు తిరగబడ్డారు. మా నాయకురాలు అన్నగారి కుమార్తె నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించింది. ఈ చైతన్యంలో ప్రజలు సొంతంగా వచ్చారు, పోరాటం చేశారు. ప్రపంచంలో ఉన్నట్టు అన్ని దేశాల నుంచి తెలుగు వాళ్ళందరూ రోడ్లు ఎక్కారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, ఆ సిబిఐ ఉంటే మేము ఇక్కడ ఉన్నాం, ఏ తప్పు చేయని నాయకుడిని అక్రమంగా నిర్మించినది ప్రజా చైతన్యం వచ్చింది. ఈ ప్రజా చైతన్యానికి తోడుగా మన జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా రావటం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో మార్పు, అరాచక పాలన అంతమొందించడం. రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏకంగా తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై గుంటూరు, విజయవాడకు చెందిన వైసీపీ ముఖలు దాడి చేయడమే కాకుండా పలువురిని గాయపరిచారు. ఆ దాడిలో తెలుగుదేశం కార్యాలయం ధ్వంసం కావడమే కాకుండా బయటించిన వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అడ్డు వచ్చిన వారిని వైసీపీ బ్యాచ్ చితకబాదింది. ఆ విధ్వంసాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు, లోకేష్ వెళ్లినప్పుడు ఒక కానిస్టేబుల్ ఫోటోలు తీస్తూ కనిపించాడు. ఎందుకు ఫోటోలు తీస్తున్నామని ప్రశ్నించినందుకు లోకేష్పై కేసు పెట్టారు. చివరకు చంద్రబాబు 2 రోజుల పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో మౌన దీక్షకు దిగారు. జాతీయ స్థాయిలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లే దిశగా రాష్ట్రపతికి వినతి పత్రం కూడా ఇచ్చారు. మరోపక్క తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసినప్పటికీ మంగళగిరి పోలీసులు పట్టించుకోలేదు. కొంతమందిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడంతో పలువురిని అరెస్ట్ చేశారు. మరికొందరు కోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర, చివరకు ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో కూడా వైసీపీ నేతల అరాచకానికి అంతు లేకుండా పోయింది. ఇసుక మైనింగ్ దందాలు యథేచ్ఛగా కొనసాగాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. కేవలం వైజాగ్లోనే ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అనేక మంది అస్వస్థతకు గురి కావడంతో ఆ పోస్ట్ ను ఫార్వర్డ్ చేశారని గుంటూరులో రంగనాయకం అనే మహిళను అరెస్ట్ చేసిన వైనం రాష్ట్రంలో కలకలం రేపింది. చివరకు ఆమె వ్యాపారం కూడా చేసుకునివ్వకుండా వైసీపీ నేతలు అడ్డుపడ్డారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాసిన పత్రికలు, జర్నలిస్టులను కూడా వదలలేదు. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్తో పాటు మరో దినపత్రికపై కూడా పలు కేసులు నమోదు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారని అర్ధరాత్రి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేయడమే కాకుండా ఒక రోజంతా సిఐడి కార్యాలయంలో ఉంచారు. అంకబాబును కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇచ్చి పంపింది.